ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఏటీఎం కార్డు వారే వారికి బిగ్ షాక్. ఛార్జీలన్నీ భారీగా పెంపు. ఏప్రిల్ 1 నుంచి అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. తప్పకుండా లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజులు ఏదైతే రివిజన్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. మే 1 నుంచి 2025 నుంచి నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పైన ఇంటర్చేంజ్ ఫీజుల్లో అయితే చేసిన మార్పులను అయితే అమల్లోకి వస్తాయన్నమాట. ఇక ఏదైతే ఫైనాన్షియల్ సంబంధించి ట్రాన్సాక్షన్ల పైన ₹2 పెంచేందుకు, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల పైన ₹1 పెంచేందుకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం పట్ల తక్కువ ఏటీఎంలు ఉన్నటువంటి బ్యాంకులపై ప్రభావం పడనుంది. కస్టమర్లపై ఈ భారం నేరుగా పడనుంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లపైన ఇంటర్చేంజ్ ఫీజులు ₹17 నుంచి ₹19, బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లపై ఇంటర్చేంజ్ ఫీజును ₹6 నుంచి ₹7 పెంచేందుకు ఆర్బీఐ అనుమతి తెలిపింది. ఏటీఎం నుంచి ఇంటర్చేంజ్ ఫీజు అంటే ఏంటో సింపుల్గా చెప్పాలంటే, కొన్నిసార్లు మన బ్యాంక్ సంబంధించి ఏటీఎం సెంటర్ అందుబాటులో లేకపోతే వేరే బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేస్తుంటాం. మెట్రో ఏరియాలో 5 సార్లు, నాన్ మెట్రో ఏరియాలో అయితే 3 సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేస్తే ఎటువంటి ఛార్జీలు కస్టమర్లకు పడవు. కానీ ఈ లిమిట్ అనేది దాటితే వేరే బ్యాంకులు ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేసేందుకు ఇంటర్చేంజ్ ఫీజులు అయితే పడుతుంది. ఈ ఫీజులో జూన్ 2021లో చివరి వారంలో మార్పులు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఫీజును పెంచేందుకు ఆర్బీఐ కూడా అనుమతి ఇచ్చిందనమాట. అందువల్ల ఈ ఛార్జ్ నుంచి కస్టమర్ తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. ఏ బ్యాంకు డెబిట్ కార్డు ఉందో అదే బ్యాంకు ఏటీఎంలో సెంటర్ నుంచి డబ్బులు విత్డ్రా చేస్తే ఇంటర్చేంజ్ ఛార్జీలు మోత నుంచి కస్టమర్ తప్పించుకోవచ్చు. డిజిటల్ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా చేస్తే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయాల్సిన అవసరం కూడా దాదాపు రాకపోవచ్చు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునేటప్పుడు ట్రాన్సాక్షన్ లిమిట్ దాటిందో లేదో గుర్తుంచుకుంటే కస్టమర్లు అలర్ట్ అయితే